నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం ఏర్పడి మొదటి ఏడాది పూర్తి. పలు ప్రాంతాల్లో విజయోత్సవ కార్యక్రమాలు. పాల్గొన్న శాసనసభ్యులు ప్రతిపాటి. అసిస్ట్ ఆధ్వర్యంలో ముప్పవరంలో తోపుడు బండ్లు పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి. ఎడ్లపాడులో స్వర్గస్థులైన వారిని పరామర్శించిన మర్రి. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన మర్రి రాజశేఖర్. నాదెండ్ల ఎంపీడీఓ సమావేశ హాల్లో రక్తదాన దినోత్సవం. రక్తదాన శిబిరం ప్రారంభించిన శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రజలు గుండెలపై చేయి వేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్నారని, అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వమేనని, అది రాష్ట్ర ప్రగతికి ఇంధనమని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పట్టణ వ్యాప్తంగా జరిగిన 3 పార్టీల విజయోత్సవ వేడుకల్లో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులతో కలిసి ప్రతిపాటి పాల్గొన్నారు. తొలుత పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ప్రతిపాటి కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనంతరం పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా స్థానిక పొట్టి శ్రీరాములు వీధి సహా పట్టణంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన సంబరాల్లో ప్రతిపాటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, వార్డు, గ్రామస్థాయి వివిధ హోదాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దయచేసి మన పార్టీ నాయకులు ఇక్కడ ఎవరైతే కార్యక్రమం ఏర్పాటు చేశారో వాళ్ళందరికీ కాస్త దారి ఇవ్వండి. ఇక్కడ వాణిజ్య ప్రతిపాటి పుల్లారావు గారి నాయకత్వం, ప్రతిపాటి పుల్లారావు గారి నాయకత్వం. ఇచ్చేసినటువంటి కూటమి కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికి కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున 1 ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల యొక్క ఆశీస్సులతోటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి భయాలు లేకుండా గుండె మీద చేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితులను కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. అటువంటిది ఈనాడు అనేక రకాల అభివృద్ధి పెట్టుబడులు తీసుకురావడంలో భారతదేశంలోనే ముందు వరుసలో ఉన్నది కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 9,70,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన్ని నిలబెట్టినటువంటి మహానాయకుడు, దేశంలో తొలి ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇంత పెట్టుబడులు 1 సంవత్సర కాలంలో తీసుకొచ్చినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఈ దేశంలోనే లేరు.
అటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. మోడీ గారి సహకారం, పవన్ కళ్యాణ్ గారి అండతోటి ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు తీసుకురావటం దేశంలోనే ఒక ఆదర్శంగా నిలబెట్టినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి. ఆ విధంగా 4,000 రూపాయల పెన్షన్, అన్న క్యాంటీన్లు కానీ, ల్యాండ్ యాక్ట్ రద్దు చేయటంలో కానీ, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచకాలు లేకుండా సుపరిపాలన అందించడంలో కానీ, ఈరోజు తల్లికి వందనం 15,000 రూపాయలు 67 లక్షల కుటుంబాలకి తల్లుల ఖాతాలో వేయటంలో కానీ, గ్యాస్ సిలిండర్ 3 పంపిణీ చేయటంలో కానీ, రాబోయే రోజుల్లో అన్నదాత ఈ నెల 21వ తేదీ ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత అకౌంట్లో డబ్బులు జమ చేయటంలో కానీ, బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ప్రవేశపెట్టడంలో అనేక రకాలైనటువంటి పథకాలని డిఎస్సి ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయటం, ఇవన్నీ కూడా ఈనాడు కూటమి గ్యాస్ సిలిండర్లు 3 కూడా సంవత్సరానికి ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయటం జరుగుతూ ఉంది. ఇచ్చిన మాటకి కట్టుబడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన ఉన్నటువంటి మోడీ గారు. ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉండబట్టి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థని విధ్వంసం చేసినప్పటికీ సంవత్సర కాలం పట్టింది గాడిలో పెడతారని చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, సీనియారిటీ. 46 ఏళ్ల రాజకీయ అనుభవంలో చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే సీనియర్ నాయకుడుగా ఉన్నారు. ఈనాడు ఈ దేశంలో అత్యంత సీనియర్ నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఆయన అనుభవం, ఆయన సీనియారిటీ, ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగం నిలబెట్టేటువంటి దానికి నిత్యం కృషి చేస్తూ ఉన్నారు. బాపట్ల జిల్లా జేపంగళూరు మండలం ముప్పవరం గ్రామంలో గురువారం 16 మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కటి 15,000 విలువ గల తోపుడు బండ్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని అసిస్ట్ సంస్థ ద్వారా హైదరాబాద్లోని ఎకోరెస్ కంపెనీ సహకారంతో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ చిరు వ్యాపారుల జీవనోపాధికి తోడ్పడాలనే లక్ష్యంతో ఈ తోపుడు బండ్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మరింత మంది లబ్ధిదారులకు చేరువ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసిస్ట్ సంస్థ అసోసియేట్ డైరెక్టర్ జె కృష్ణ హరీష్, స్థానిక నాయకులు, మేలుకొలుపు సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని గాంధీపేటకు చెందిన బందలపాటి వాసు కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుక పట్టణంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో గురువారం జరిగింది. ఈ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరయ్యారు. చిరంజీవి శ్రీ అమృతని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తోట రాజా రమేష్, ఘట్టా హేమ, ఫక్రుద్దీన్, కోటి, మునీర్ హసన్ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలోని చారిత్రక కొండవీటు కోటలో బుధవారం ఉదయం జరగాల్సిన ప్రత్యేక యోగా కార్యక్రమం అకాల వర్షం కారణంగా రద్దయింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2025 పేరుతో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆధ్వర్యంలో టూరిజం, అటవీ శాఖల పర్యవేక్షణలో వివిధ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ఘాట్ రోడ్లోని చెక్పోస్ట్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. 6 గంటల నుంచి గంటన్నర పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు, ప్రతినిధులు, ఉద్యోగులు, డ్వాక్రా సంఘాల మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సి ఉంది. ఈ కార్యక్రమం రద్దయి అందరినీ నిరాశపరిచింది. అంతకుముందు కోటప్పకొండ, నాగార్జున సాగర్లో విజయవంతంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి నెల 18న అమరావతిలోని జ్ఞానబుద్ధ ప్రాంతంలో 4వ చివరిదైన యోగా కార్యక్రమం జరగనుంది. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో గురువారం కురిసిన చిన్నపాటి వర్షానికి రోడ్ల మీద నిలిచిన వర్షపు నీరు వార్డుల్లోకి చొచ్చుకు వచ్చాయి. హాస్పిటల్లో రోగుల్ని తీసుకుని వచ్చే సహాయకులు కూడా ఆ నీటి మీద కాలు వేసి ఎక్కడ కింద పడి తాము కూడా ఆసుపత్రి పాలవుతామని భయపడుతున్నారు. హాస్పిటల్ శానిటేషన్ సిబ్బంది ఎంత కష్టపడి పనిచేసినా వర్షం పడిన ప్రతిసారి ఇదే సమస్య కొనసాగుతుంది. దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వాసుపత్రుల్లోని అధికారులు సమస్యను పరిష్కరించాలని రోగులు, సహాయకులు కోరుతున్నారు.
ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, కళానిలయం వ్యవస్థాపకులు ప్రగడ రాజమోహన్ రావు గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా వయోభార సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చిలకలూరిపేటలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో చిలకలూరిపేట రంగస్థలం లోకంలో తీవ్ర విషాదం అలుముకుంది. రాజమోహన్ రావు రంగస్థలానికి చేసిన సేవలు అపారమైనవి. ఆయన 1950వ దశకంలో కళానిలయం నాటక సంస్థను స్థాపించి అనేక నాటకాలను ప్రదర్శించారు. ఎందరో యువ నటులకు మార్గదర్శకం చేసి వారిని తీర్చిదిద్దారు. ఆయన దర్శకత్వంలో ప్రదర్శించిన పలు నాటకాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. నటుడిగా ఆయన ప్రదర్శించిన బహుముఖ పాత్రలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి. ఆయన మృతి పట్ల పలువురు రంగస్థల ప్రముఖులు, కళాకారులు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ తెలుగు రంగస్థలం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు. నాదెండ్ల మండలం చందవరం గ్రామానికి చెందిన కొండమీద మస్తాన్రావు కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుక గురువారం జరిగింది. మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు పుల్లారావు ఈ వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ కరీముల్లా, బండారుపల్లి సత్యం, జవాజీ మదన్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో గురువారం మహాన్యూస్ రిపోర్టర్ మందలపాటి వాసు కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుక జరిగింది. మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఈ వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ కరీముల్లా, జవాజీ మదన్ తదితరులున్నారు. మండల కేంద్రమైన నాదెండ్ల ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులు, సొసైటీ సభ్యులతో మాట్లాడిన ఆయన రక్తదాన ఆవశ్యకతపై యువతకు అవగాహన కల్పించాలని చెప్పారు. రక్తదానాన్ని జీవితంలో ఖచ్చితంగా చేపట్టాల్సిన ఒక మంచి కార్యక్రమంగా నేటి యువత భావించేలా వారిలో చైతన్యం తీసుకురావాలని ప్రత్తిపాటి నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఆయన రక్తదాతలతో మాట్లాడి వారికి ప్రశంసా పత్రాలు, పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ స్వరూపారాణి, ఎంఆర్ఓ, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, టీడీపీ కరీముల్లా, బండారుపల్లి సత్యనారాయణ, జవాజీ మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడు గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు తుమ్మపూడి దేవదానం కుమారుడు నాని ఈ నెల 9న స్వర్గస్థులైనారు. ఆ రోజు అందుబాటులో లేకపోవడంతో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ గురువారం వారి స్వగృహం వద్దకు వెళ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మర్రి అభిమానులు ఉన్నారు. పట్టణంలోని విజయకృష్ణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పల్నాడు జిల్లా సాంస్కృతిక విభాగ కార్యదర్శి షేక్ ఉమర్ భార్య షేక్ సుల్తాన్ బిని గురువారం మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్తిపాటి వెంట ఉన్నారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన బిరుదు చిన్నబ్బాయి కుమార్తె నూతన వస్త్ర బహుకరణ వేడుక గురువారం జరిగింది. ఈ వేడుకకు మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరి సదాశివరావు, కామినేని సాయిబాబా, మద్దూరి వీరారెడ్డి, మండల గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండల సీనియర్ నాయకుడు కార్యంశెట్టి బూసి భార్య సమాధానం గురువారం స్వర్గస్థులయ్యారు. విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి స్వగృహం వద్దకు వెళ్లి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరి రాజశేఖర్ వెంట కల్లూరి బుజ్జి, కల్లూరి బుల్లయ్య, కారుచోల వెంకటరెడ్డి తదితరులున్నారు. పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్లో మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏలూరి తిరుపతయ్య మనవడు పుట్టినరోజు వేడుక గురువారం జరిగింది. ఈ వేడుకల్లో మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ మరియు పట్టణ పార్టీలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పట్టణంలోని నర్సరావుపేట రోడ్లో గల షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం హరిద్వార్ నుండి శ్రీ మహాగాయత్రీదేవి పరివార బృందం మహాజ్యోతి రథంతో విచ్చేశారు. వారికి ఆలయ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు. మహాగాయత్రి అమ్మవారి స్తూపం ప్రదక్షిణతో, యుగశక్తి గాయత్రి మహాకలశంతో, గాయత్రి శరణు ఘోషతో
సంకల్ప పూజ కార్యక్రమాన్ని విజయ్ కుమార్ వైభవంగా జరిపించారు. ఇందులో భాగంగా ప్రతిరోజు నిర్వహించే అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శ్రీ మహాగాయత్రి దేవి పరివార సభ్యులు, శ్రీ ద్వారకమై సద్గురు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మీ ఫౌండేషన్ కార్యదర్శి అఫ్రోజ్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హుస్సేన్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ వారి వారి పుట్టినరోజు నాడు ఒక మొక్క నాటాలని అమ్మీ ఫౌండేషన్ అఫ్రోజ్ కోరారు. అమ్మీ ఫౌండేషన్ చేస్తున్న సేవలను తహసీల్దార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులున్నారు. నాదెళ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన రైతు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు ప్రక్కన ఉన్న కాలువలోకి దూసుకు వెళ్ళింది. గణపవరం నాదెండ్ల డొంక రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఉదయం పొలం పనులు ముగించుకొని వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ట్రాక్టర్ పూర్తిగా ధ్వంసమైంది. క్రేన్ సహాయంతో ట్రాక్టర్ను బయటకు తీశారు. ఈ ఘటనలో ట్రాక్టర్ని నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయాల పాలయ్యారు. సరైన పత్రాలు లేకుండా బండి రోడ్డుపైకి వస్తే సీజ్ చేయనున్నట్టు అర్బన్ సిఐ రమేష్ హెచ్చరించారు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ జాతీయ రహదారిపై గురువారం సిఐ రమేష్ బృందం వాహనాలు తనిఖీ నిర్వహించారు. బైకులు నడుపుతున్న వాహనదారులను ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు లేని వారిపై కేసులు నమోదు చేసి అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మద్యం తాగి బండి నడిపినా, మైనార్టీ తీరకుండానే వాహనాలు డ్రైవ్ చేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వాహన తనిఖీల్లో ఎస్ఐ హాజరత్తయ్య, చెన్నకేశవులు, రహంతుల్లా సిబ్బంది ఉన్నారు. చిలకలూరిపేట మండలం బొప్పుడిలో బుధవారం గంగా మారెమ్మ తల్లి దేవస్థానం ప్రతిష్ట వైభవంగా జరిగింది. ప్రతిష్టా మహోత్సవంలో పలువురు బొప్పుడి గ్రామ భక్తులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన నందకుమార్, శశికుమార్ అనే భక్తులు ఈ గంగా మారెమ్మ తల్లి దేవస్థానం ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆంజనేయులు, పూసల హరిబాబు, శశి, నందకుమార్ ప్రతిష్టా మహోత్సవాన్ని పర్యవేక్షించారు. చిలకలూరిపేట మండలం తాతపూడి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్లోడ్తో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో ఓవర్లోడ్తో వెళ్తున్న కారణంగా ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్రంగా గాయాలు అవడంతో హుటాహుటిన 108 వాహనంలో మాటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ కార్యదర్శిగా దేవరకొండ తిరుపతి రాయుడు బుధవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. తణుకు నుంచి చిలకలూరిపేట యార్డుకు ఆయన బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీసీ న్యూస్తో మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరిస్తానని, నియోజకవర్గ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎమ్మెల్యే ప్రతిపాటి ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధికి సహకరిస్తానని, గ్రామాల్లో రింగ్ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ నెల 18 నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో పొగాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారం జ్యేష్ఠ మాసం గురువారాన్ని పురస్కరించుకొని శ్రీ దత్తసాయికి ప్రత్యేక అభిషేక, అర్చన పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే దాతల సహకారంతో భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. అనంతరం ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, జై జై సాయి ట్రస్ట్ అధ్యక్షులు పూసపాటి బాలాజీ యుఎన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించడం చాలా అభినందనీయమని ప్రశంసించి ఆయనకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ తనకు కృతజ్ఞతలు తెలియజేసిన వారికి షిరిడి సాయి నాథుడి ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చార్టెడ్ అకౌంట్ పి అన్నదాత ప్రసాద్ తదితర భక్తులు పాల్గొన్నారు. శ్రీ డాక్టర్ పూసపాటి బాలాజీ గారు చిలకలూరుపేటలో జయ జయ సాయి ట్రస్ట్ ద్వారా చాలా కాలం నుంచి, అంటే చాలా సంవత్సరాల నుంచి ప్రజలకు విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నాడు. సాయిబాబా గుడి నిర్మాణంలో కానివ్వండి, ప్రజల్లో భక్తిని పెంపొందింపజేసి మంచి సమాజాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆయన్ని ఆధ్యాత్మికంగా
ప్రజలకి సేవ చేస్తూ ఉన్నాడు. అట్లాగే పేద వర్గాలకి, ముఖ్యంగా అనాథులైనటువంటి వారందరికీ కూడా వారి యొక్క ఆకలి బాధను తీరుస్తూ ఆయన ప్రజాసేవలో నిత్యం నిమగ్నమై ఉంటా ఉన్నాడు. మరి దీన్ని UN బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు గుర్తించడం జరిగింది. బాలాజీ గారి యొక్క సేవలను గుర్తించి వారు ఈ సేవలు గుర్తింపుగా ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వటం జరిగింది. సర్టిఫికెట్ అనేది చెప్పుకోవడానికి తప్ప వాస్తవంగా బాలాజీ గారు సేవలు చేస్తూ ఉన్నాడు, తన పనిలో నిమగ్నమైపోయి ఉన్నాడు కాబట్టే సర్టిఫికెట్స్ అనేవి వాటంతటవే వస్తూ ఉన్నాయి. సర్టిఫికెట్ కోసం ఆయన సేవలు చేయడం కాదు, సేవలు చేయాలా, ప్రజలకి కావలసినటువంటి తనకున్నటువంటి దాంట్లో అవసరమైనటువంటి వాళ్ళందరికీ కూడా తన యొక్క చేతనైనంతటువంటి సహాయం చేయాలనే ఉద్దేశంతో సేవ చేస్తూ ఉన్నాడు. కాబట్టి పట్టణంలోని సాధినేని చౌదరయ్య పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర యోగా కేంద్రంలో గురువారం ఉదయం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా చేసే సభ్యులంతా పాల్గొని ఈ ఏడాది పంటలు సుభిక్షంగా పండాలని ధ్యానం చేశారు. అనంతరం రైతు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సకాలంలో కురవాలని భగవంతుని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు రిటైర్డ్ సిఐ గోరంట నారాయణ మాట్లాడారు. కార్యక్రమంలో యోగా గురూజీ రాంబాబుతో పాటు పలువురు శిక్షకులు సభ్యులున్నారు. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు కావాల్సినంత వర్షాలు పడాలని, అతివృష్టి ఉండకూడదని, రైతులకి అన్ని విధాల మంచి జరగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రో రన్నో చిన్నన్న, నవధాన్యాలను గంపకెత్తుకొని సద్ది అన్నము మూటగట్టుకొని, ముల్లు గర్రను చేతబట్టుకొని ఇల్లాలును నీ వెంట పెట్టుకొని, ఏరువాక సాగారో రన్నో చిన్నన్న. చిలకలూరుపేట మండలం గంగన్నపాలెంలోని సచివాలయంలో గురువారం అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పలువురు న్యాయవాదులు పాల్గొని మాట్లాడుతూ బాలలు బడిలో ఉండాలే తప్ప కార్మికులుగా ఉండకూడదన్నారు. పిల్లల్ని పనిలో పెడితే నేరమన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పోతుల వెంకట్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్, శివరామకృష్ణ, మాదాసు భానుప్రసాద్తో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.